ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఒకప్పుడు మహర్షుల వారిని చాలా వింత ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. జ్ఞానులని అజ్ఞానులని విడిగా ఉన్నారని, ఈ ఇద్దరికీ భేదం ఏమిటని మహర్షి చాలాసార్లు అజ్ఞాన దృష్టితోనే, దేహాత్మబుద్ధి దృష్టితోనే జ్ఞానులని అజ్ఞానులని అనుకుంటారని, జీవన్ముక్తులని విదేహముక్తులని అంటారని, ఉన్నది జ్ఞానమేనని, జ్ఞానులు అజ్ఞానులు ఎవరూ ఉండరని, నా దృష్టిలో అందరూ జ్ఞానులే అంటూ చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ సంశయాలు ఈ మనస్సులో తల ఎత్తుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రశ్నలకి అవకాశం చోటు చేసుకుంటుంది. ఇక్కడ నేను దేహమని ఇద్దరు అంటారు కదా, మరి భేదం ఏమైనా ఉందా? దానికి మహర్షుల వారు నేనన్నది అనటం ఇద్దరికీ సమమేను. దేహాత్మబుద్ధి కలిగిన వారు దేహానికి మాత్రమే పరిమితమై నిలిచి ఉంటారు. ఆత్మనెరిగిన వారు దేహం ఉన్నప్పటికీ ఆ దేహము కూడా ఆత్మలోనిదే. దేహము కూడా ఆత్మేను. అజ్ఞానం ఏమనుకుంటాడు? నేనంటే దేహమేను. దేహం రాలిపోతే నేను రాలిపోతాను. జ్ఞాని విషయం అట్లా కాదు. దేహం ఉన్నా లేకపోయినా నేను ఉన్నానన్న ఎరుకకి ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైనా దేహం ఉన్నట్టు చెప్పిందా? లేదు కదా. నీవు చెబుతున్నావు ఈ దేహం నాదని. ఆ విధంగా చెప్పేటటువంటి నేను మరి లేదు కదా. జడ చేతనముల కలయిక ఇక్కడ జరగలేదే. అసలు ముందు ఆత్మకు అన్యంగా ఒక జడత్వం ఉండాలిగా. ఆత్మేతరము లేదుగా. ఆత్మ ఏకము, రెండవది లేదుగా దానికి. మరి ఇక్కడ దేహాదులు ఎక్కడి నుంచి వచ్చింది? చిచ్చడ గ్రంథి అనేది అసలు తల ఎత్తిందా? అదే ఆదిశంకరులు కూడా చెప్పినటువంటి మాట. దేహం నాహం కోహం సోహం. దేహం నీవు కాకపోతే నీవెవరివి? దేహమా నేనని చెప్పదు. ఆత్మకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు జడమైన దేహము కాక, అటు జ్ఞానమయమైనటువంటి ఆత్మ కాక, మధ్యలో నీవు దేహ పరిమాణంతో చెబుతున్నావు నేనంటే దేహమని. అది నీ భావన. అట్టి అహంకారము, అట్టి అహం ఆకారము దాల్చిందేమో చూడవలసింది నీవే. నేను ఎంత చెప్పినా నీవు దేహము కాదని, దేహివని, దేహము కలిగినంత మాత్రాన నీవు మరి దేహం ఎట్లా అవుతావు? సంసారము కలిగినంత మాత్రాన నువ్వు సంసారం అవుతావా? ఇల్లు కలిగినంత మాత్రాన ఇల్లు అవుతావా? ఇదే విషయాన్ని ఆదిశంకరుడు వివరిస్తూ, నాది అని నీవు అంటున్నావు కదా, దాని అర్థం ఈ దేహానికి నీవు విడిగా ఉన్నట్టేగా. ఆ ఉన్నదే నీ సత్యస్థితి. నీకు తెలియకుండానే నీవు ఆత్మగానే ఉన్నావు. ఎప్పుడైతే నాది అనేవాడు తల ఎత్తడు, మరి నీవు సత్యస్థితిలోనే ఉంటావు కదా. ఆత్మ ఎన్నడు ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదని మహర్షుల వారు
చాలాసార్లు ప్రస్తావించారు. అంతేకాదు, ఇంకా ఒకరు అడుగుతున్నారు, జ్ఞాని తాను దేహమన్నంతే చనిపోయిన అతడి గతేమిటి? ఇక్కడ దేహాత్మ బుద్ధి ఇప్పుడు లేదుగా అనుకునేవాడెవడు? ఇప్పుడు కూడా దేహాత్మ బుద్ధి లేదు, తనకు తానుగా స్ఫురణమయంగా నిలిచి ఉన్నాడు. దేహం ఉంటే ఏం, లేకపోతే ఏం. కనుక మరి ఇంతకుముందు కూడా దేహాన్ని అంటున్నారు కదా, నేనంటే దేహమని అంటాడని. దేహము కూడా నేనే అన్నారు, మీరే చెప్పారు కదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అవును, అతని నేనులో శరీరం ఒక భాగం. ఆయన దృష్టిలో ఆత్మకు భిన్నం మరేమీ ఉండదు. దేహం నశిస్తే అతని నేనుకు పోయేదేమీ లేదు, నష్టమేమీ లేదు. దేహం చనిపోయిందా, ఉన్నదా లేదా? దేహం చనిపోయాను అనుకుంటే ఈ ప్రశ్న ఎవరిని బాధిస్తుంది? అట్టి తలపే లేదు కదా. దేహం జడం కనుక అది అడగలేదు. నేనుకి అసలు చావే లేదు, అటువంటి ప్రశ్న అడగదు. మరి ఇక చనిపోయేదెవరు? ప్రశ్నించేదెవరు? విచారించండి అంటూ సెలవిచ్చారు రమణ మహర్షులు గారు. మరి అయితే ఈ శాస్త్రాలన్నీ ఎవరికి? అవి యథార్థమైన నేనుక ఆత్మకి, అహంస్ఫురణకి అక్కర్లేదు. ఈ మాయా నేను ఉంది చూశావు, ఉనికి లేనిది, కళ్ళలేను ఈ అహంకారం కొరకే అయి ఉండాలి. ఆత్మకు వానితో పని లేదని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎంత విడ్డూరంగా ఉందో చూడు. ఈ కళ్ళ నేనుకి శాస్త్రాలు ఉండటం ఎంత విచిత్రము. ఈ విషయాన్ని ప్రస్తావించారు. కనుక అటువంటి ఆలోచనలకి స్వస్తి చెప్పు. ఏనాడైనా దేహం ఉన్నట్టు నీకు చెప్పిందా? నీవు చెబుతున్నావు. చెప్పే నేను ఉన్నదేమో చూడు, దానికి మరణము లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మేను. ఎప్పుడైతే నేను ఇది అది అని అనుకుంటున్నావో నీవు ఒక స్వప్న లోకంలో దేహాలను అంటిపెట్టుకుని ఇంద్రియాల ద్వారా ఆ లోకాలు దర్శిస్తూ ఉంటావు. జాగ్రత్త అవస్థలో ఈ స్థూల దేహంతో జగత్తును చూస్తావు. స్వప్నావస్థలో సూక్ష్మదేహమైన మనస్సుతో కలలు కంటావు. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకా వాసనలు మిగిలి ఉంటే అదిగో ఆ నిద్రావస్థలో కారణదేహంతో పాటు అక్కడ ఆనందమయ కోశంలో కాసేపు ఉంటావు, మూలము తెలియకుండా. అయినా హాయిగా నిద్రించానంటావు. ఈ మూడు అవస్థలు ఆత్మకి కాదు. మూడు అవస్థలు మారుతున్నది ఈ మాయా నేనుకి. ఇందాక చెప్పినట్టు దానికే ఎన్నో శాస్త్రాలు, బోధలు, సాధనలు. ఎంత విచిత్రంగా ఉందో చూడు. లేని దానికి ఇంత గొడవ, ఉన్నది ఉన్నట్టు హాయిగా ఉన్నది, దానికే చీకు చింత లేదు. మంచిది. మౌనమే నీ సహజత్వం.